సార్ మామూలుగా అందరం అదే ఫుడ్ తింటాం, మోర్ ఆర్ లెస్ ఒక 80% స్పెక్ట్రమ్ ఒకే చోట ఉన్నాం ఇంచుమించుగా. కానీ కొంతమందికే క్యాన్సర్ వస్తుంది. ఆ కొంతమందిలో ఈ క్యాన్సర్ కణాలని ప్రేరేపించడానికి ఏ లక్షణాలు ఉంటాయి? ఇజ్ ఇట్ జెనెటిక్స్, ఇజ్ ఇట్ సంథింగ్ ఎల్స్ దట్ ఇన్వైట్స్ క్యాన్సర్? షూర్ అండి. అంటే క్యాన్సర్ రావడానికి జెనెటిక్ అనేటువంటిది, ప్రతి క్యాన్సర్ కూడా జెనెటిక్ అలాగనుకుంటే, ఎందుకంటే జీన్స్లో తేడా వచ్చినప్పుడే కదా కణాలకు విభజన అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది జన్యుపరంగా వచ్చిందా, హెరిడిటరీ అంటాం. సో హెరిడిటరీ అంటే మీకు వంశపారంపర్యంగా కుటుంబంలో వచ్చేటువంటిది. దాని యొక్క రిస్క్ అనేది 5 నుంచి 10% మాత్రమే ఉంటుంది. సో మిగతా 90 నుంచి 95% అనేటువంటిది మనకు నేచర్లో ఉన్నటువంటి మనం ఎక్స్పోజ్ అయినటువంటి కార్సినోజెన్స్ వల్ల మనకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నారు ఏ ఫుడ్లో ఉన్న ఏ కార్సినోజన్ ఎప్పుడు ట్రిగ్గర్ చేస్తుంది, ఇట్ డిపెండ్స్. ఇప్పుడు కొంతమంది ఏమంటారు దగ్గరికి వచ్చి, మా ఫాదరు 40 ఏళ్ళుగా స్మోక్ చేశారండి, ఆయనకి ఏ లంగ్ క్యాన్సర్ ఏం రాలేదు, ఎందుకు మానేయాలి? అవును, కరెక్ట్. చాలా కామన్ జస్టిఫికేషన్. మన కామెంట్స్లో కూడా పెడతారు సార్ ఇలాంటివి. అవును, కొంతమందికి రాలేదు అన్నంత మాత్రాన మనము దీనివల్ల వస్తుందని దాన్ని డిస్ప్రూవ్ చేయట్లేదు. 90% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ డైరెక్ట్ రిలేటెడ్ టు స్మోకింగ్ ప్రూవ్ చేసాం. 10%లో మాత్రమే నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. అవును, కరెక్ట్. ఓకే, అట్ ద సేమ్ టైం స్మోకర్స్లో రాలేదు అంటే దట్ డజంట్ మీన్ దట్ ఇంకా స్మోక్ చేస్తే ఏం కాదనేది కాదు. మనం దాన్ని యూ కాంట్ ప్రూవ్ ద అదర్ వే రౌండ్. సో ఎందుకు వస్తుంది అంటే వాళ్ళలో ఆల్రెడీ ఒక ప్రిడిస్పోజిషన్ ఉండాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ కార్సినోజెన్స్ రెగ్యులర్గా ట్రిగ్గర్ చేస్తాయి, క్యాటలిస్ట్గా పనిచేస్తాయి. ఈ కణాల యొక్క జెనెటిక్ చేంజ్ అంటే ఇప్పుడు ట్యూమర్ సప్రెసర్ జీన్ అని ఉంటుంది. అంటే ఒక కణాల విభజన జరగకుండా ఉండేటువంటి ఒక జీన్ ఉంటుంది, దాన్ని ఆల్టర్ చేస్తాయి. ఆల్టర్ చేసినప్పుడు అది సప్రెసింగ్ బదులు కీప్ డివైడింగ్ అంటుంది. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఫెయిల్యూర్ అయినట్టు అనుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీన్ ఇట్ సేస్ రెడ్. ఓకే, 2 చోట్ల 3 చోట్ల సిగ్నల్స్ రెడ్ అయినాయి అనుకోండి, ట్రాఫిక్ అంతా వచ్చి జామ్ అయిపోతుంది ఒకే చోట. సో ఒక లంప్ ఫార్మ్ అవుతుంది. సో ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్నలింగ్ సిస్టమ్. మన కణాల్లో ఉన్న సిగ్నల్స్, కణాల విభజన జరగాల వద్దా, ఆగు అనే దానికి బదులు వెళ్ళు అని చెప్తా ఉంది. సో ఇట్ కీప్స్ ఆన్ డివైడింగ్ అని. సో అంటే ఇది ఇట్స్ ట్రిగ్గర్డ్ బై వేరియస్ కార్సినోజెన్స్, అంటే ఈ యొక్క క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ దానివల్ల జరుగుతూ ఉంటుంది. సార్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉందా? ఆటో ఇమ్యూన్ దాంట్లో కూడా కొంతవరకు ఇమ్యూనిటీ అనేటువంటిది మరి తక్కువగా ఉండటం వల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్న రైట్. అండ్ మై ఫైనల్ క్వశ్చన్ విత్ ఫుడ్స్ అండ్ క్యాన్సర్ సార్, మన చేతుల్లో లేనివి కొన్ని ఉంటాయి. పెస్టిసైడ్స్ బాగా వాడేయడం, టాక్సిన్స్, మనకి ఈ మధ్య కాలంలో కొన్ని దేశాల్లో మసాలాల్లో కూడా ఎన్నో కార్సినోజెన్స్ బయటపడ్డాయని చెప్పి బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా అమ్మ చేతి ఇంటివంటే కదా, దీనిలో కూడా ప్రాబ్లం ఉంటే ఇక ఎక్కడ పోవాలని తలపట్టుకుంటున్నారు. సో ఏం చేయాలి సార్, ఎంత సీరియస్గా తీసుకోవాలి ఇవి? ఒకటండి, మన చేతిలో ఉన్నది మనం చేయగలం. ప్రివెంట్ ద ప్రివెంటబుల్. ఇక ప్రతిదాన్ని కూడా కొలత వేసి రోజు క్యాన్సర్ వస్తుందని భయంతోనే మనం జీవించాల్సిన అవసరం అస్సలేం లేదు. ఐ థింక్ వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్ ఇన్ ఏ జాయ్ఫుల్ వే. సో కనుక నేనేమంటానంటే కన్జంప్షన్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, బ్యాలెన్స్డ్ డయట్, ఫిజికల్ యాక్టివిటీ, కన్జంప్షన్ ఆఫ్ మోర్ వాటర్, ఓకే, ఇవి ఫండమెంటల్గా మనం తీసుకున్నట్లయితే మరి ఎంత మోతాదులో తీసుకోవాలని క్వశ్చన్ వస్తుంది. సంబడి సెడ్ లైక్ దిస్, దెర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్. అంటే ఏది కూడా పాయిజన్ అని మనం చెప్పలేము, డోస్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మర్క్యూరీ ఇన్ ఏ స్మాల్ డోస్ కెన్ బి పాయిజన్. సో కాబట్టి కొన్ని విషయాల్లో ఎంత అనేటువంటిది డోస్ మీద మనం అన్లిమిటెడ్గా రెడ్ మీట్ కన్జంప్షన్ చేస్తున్నాం, అన్లిమిటెడ్గా యు ఆర్ టేకింగ్ ఫ్యాటీ డయట్, యూఆర్ టేకింగ్ మోర్ క్యాలరీస్, బికమింగ్ ఒబీస్, మోర్ రిస్క్. సో కనుక ఆ బ్యాలెన్స్ అనేది వీ హ్యావ్ టు డిఫైన్ అండ్ వీ హ్యావ్ టు అడాప్ట్ అని అంటాను. సో ఈ ఇథైలిన్ ఆక్సైడ్ తర్వాత ఇలాంటివన్నీ కూడా పెద్దగా అంటే చూడండి, ఇప్పుడు ఇథిలిన్ ఆక్సైడ్ గురించి మీరు అడిగారు, కరెక్టే. సో దీనివల్ల ఏంటంటే ఒక 50 టైమ్స్ లేకపోతే 100 టైమ్స్ ఎక్కువ మోతాదులో అది ఉంది దాన్ ద పర్మిసబుల్ వాట్ ఎవర్ లిమిట్స్ అని చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇథిలిన్ ఆక్సైడ్ ఈజ్ ఎ కార్సినోజెన్, దెర్ ఇస్ నో డౌట్. కానీ మరి ప్రతి ఫుడ్ మీరు తీసుకునేటప్పుడు మీరు మెజర్ చేయలేరు కదా. హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ టేక్ ఇట్? ఐ థింక్ దీనికి ఏంటంటే మనకి లెజిస్లేషన్, మన వాట్ ఎవర్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయో దే హ్యావ్ టు బి మోర్ స్ట్రింజెంట్. అవి పీరియడ్గా చెక్ చేసి వాళ్ళు అట్లీస్ట్ మనకు అష్యూర్ చేసి ఫుడ్ మనకి ఇస్తే మనం తీసుకోగలం. కానీ మనం వీ కెనాట్ మెజర్ వెదర్ ఎథిలిన్ ఆక్సైడ్ ఈజ్ దేర్ ఆర్ నాట్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేచర్కి దగ్గరగా బ్రతకడం అండ్ సమతుల్యమైన జీవనశైలి, ముఖ్యంగా బాగా వ్యాయామం చేయడం, ఏదో విధమైన ఫిజికల్ యాక్టివిటీ అవసరమని సూచిస్తున్నారు సార్. ఇట్స్ వెరీ వెరీ ఎన్లైట్నింగ్ సార్. అంటే చాలా రీఅష్యూరింగ్ ఆల్సో ఇన్ మెనీ వేస్ డాక్టర్ చిన్నబాబు గారు.